హాయ్ ఎవ్రీవన్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? ముంబైలో అయితే చాలా బాగా జరిగాయి. ముంబైలో అయితే ఈ సెలబ్రేషన్స్ 2 days జరిగాయి. జనరల్గా మనం వీడియోస్ చూస్తుంటాం ముంబైలో ఎలా జరుగుతుంది అనేది. సో నేను ఇక్కడ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నేను చెప్తాను. ఇక్కడ ఉట్టి కొట్టే ఒక్కో గ్రూప్కి ఒక్కో డ్రెస్ కోడ్ ఉంటుంది. గ్రూప్కి మనీ ప్రైజ్ అనేది ఉంటుంది. అసలు ఎంత ఉంటుంది అనేది నేను చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఇయర్లో మైరని రాధాగా తయారు చేసాం. లాస్ట్ ఇయర్లో అయితే కృష్ణుడిగా తయారు చేసాం. ఈ చిన్ని రాధ ఆగుతలేదు, ఇల్లు మొత్తం తిరుగుడే. తనని చూస్తుంటే ఇంట్లో మాత్రం ఫుల్ హ్యాపీ అనిపించింది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కృష్ణుని రాధమ్మ మన ఇంట్లో తిరుగుతుంది అన్నట్లుంది. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మస్తు అనిపించింది. ఫస్ట్ డే అయితే మైరన్ రెడీ చేస్తూ ఇలా అయిపోయింది. వీడియో షూట్, ఫోటో షూట్ అంతా అయింది ఇంట్లోనే. నెక్స్ట్ డే మా ఇంటి దగ్గరలో ఉట్టి కొడుతుంటే చూడడానికి వెళ్ళాం. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. మస్తు అనిపించింది చూస్తుంటే. అంత క్రౌడ్, డీజే, బ్యాండ్, ఆ పండగ వాతావరణం అంతా మంచి అనిపించింది. ఇందులో తెలుసుకోవాల్సింది మెయిన్గా ఒక డోల్ 15 kgs ఉంటుంది. వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. దీనికి వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు అలా ఒక 4 hours వాళ్ళ నడుముకి ఆ డోల్ని కట్టుకొని అలాగే కంటిన్యూగా ఆ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఉట్టి కొట్టడం అనేది ఒక కాంపిటీషన్ లాగా జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఛాన్స్ ఉంటుంది. అలా గ్రూప్స్ 4-5 ఉండొచ్చు. ఈ టైంలో ఇంకా చాలా వర్షం పడింది. ఆ 4-5 గ్రూప్స్లో ఏ గ్రూప్ అయితే ఉట్టి పగులగొడుతుందో ఆ గ్రూప్కి ఒక ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. ఆ ప్రైజ్ మనీ వచ్చేసి 1 lakh ఉంది ఇక్కడైతే. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ప్రైజ్ మనీలో చేంజెస్ ఉండొచ్చు. ఇక్కడైతే 1 lakh ప్రైజ్ మనీ ఉంది. ఉట్టి మాత్రం చాలా అంటే చాలా హైట్లో ఉంది. ఒక్కో గ్రూప్ ఉట్టి పగులగొట్టడానికి ట్రై చేస్తూ పడిపోతూ ఉన్నారు. వర్షం వచ్చి నుండే, సో నేను వీడియో అది షూట్ చేయలేదు. ఫైనల్గా ఒక గ్రూప్ అయితే ఉట్టిని పగలగొట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.